స్వచ్ఛమైన తెలంగాణలో యాసల భాషలు చెప్తా. చెప్పు, ఏం చేసినావు చెప్పు. ఆ పనికి మాలిన బండి సంజయ్ మీ ఓడు ఉండేటోడు ఈ తెలంగాణలో పెట్టనటువంటి పంచాయతీ లేదు. మసీదులను కూల్చేస్తా అంటే మన దేశంలో ఉన్నటువంటి చాలా మీ గుజరాతీ వ్యాపారం చేసుకున్నటువంటిదే బింగో, లేకపోతే హల్దీరామ్ గిల్దీరామ్, ఇవన్నీ అరబ్ కంట్రీలకు ఎక్స్పోర్ట్ అయ్యేటి, అవన్నీ బంద్ అయిపోయినాయి తెలుసా. పడిపోయింది ఆ వార్తను మీరు బయటికి రానియలే. అరబ్ కంట్రీలలో కొట్టలేరు. మస్కట్, దుబాయ్, కువైట్లలో మన మసీదులను కూల్చేస్తాను పనికి వాళ్ళ బీజేపీ నాయకుడు. ఆ దేశంలో వీళ్ళ కంపెనీలు ఎందుకు కొనాలో కొనలే. ఆ ఫ్యాక్టరీలలో పనిచేసుకునేటువంటి 100 మంది ఉపాధి కోల్పోయారు తెలుసా. మసీదులను కూల్చేస్తారంట. ఈ మీ నాయకులు చేసేది నరేంద్ర మోడీ గారి ఘనత. ఏం చేసింది చెప్పు నరేంద్ర మోడీ. మరి ఆయన చెప్తాడు. కిషన్ రెడ్డి ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు. ఇక 100 సార్లు చెప్పిండు. కేసీఆర్ చెప్పిండు, రేవంత్ రెడ్డి చెప్పిండు. వీళ్ళు కట్టు మీకు సిగ్గనిపిస్తలే కొంచెం కూడా. ఈడ బుట్టి, ఈడ బెరిగి, ఈడ గాలి పీల్చి గుజరాత్లో సంక నాకడానికి, వాళ్ళ బూట్లు పాలిష్ చేయడానికి. వాడు మీ దాంట్లో ఉన్న నాయకుడు కూడా బ్రిటిష్ వాడిని బూట్లు అట్లనే నాకిండు. ఆ బ్రిటిష్ వాడిని బూట్లు నాకినట్టు మీరు గుజరాత్లో బూట్లు సిగ్గనిపిస్తలే మీకు కొంచెం కూడా.